విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఖరారు చేసిన వైసీపీ ఈ నెల 30న ఎన్నికల పోలింగ్. ధరణి పేరిట దగా చేశారు. మాయమైన ప్రతి ఎకరాన్ని మళ్లీ ఇస్తాం, సమస్యలకు ఫుల్ స్టాప్ పెడతామన్న పొంగులేటి. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదనపై అసెంబ్లీలో చర్చ. ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్న సీఎం రేవంత్. హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. బీసీసీఐతో చర్చలు జరిపామని వెల్లడి. తెలంగాణను పోలీస్ రాజ్యంగా మార్చొద్దు, రేప్ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, సత్వర న్యాయం జరగాలన్న కేటీఆర్. అసెంబ్లీలో వీడియోల మార్ఫింగ్, ఎవరిని ఉపేక్షించబోమన్న స్పీకర్, చర్యలు తీసుకుంటామన్న గడ్డం ప్రసాద్. పార్టీ మార్పుపై బండ్ల యూటర్న్, మొన్న కేటీఆర్ ఇవాళ రేవంత్ తో భేటీ, సీఎం ను కలిసిన గద్వాల్ ఎమ్మెల్యే. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఆర్భాటం లేకుండా సీఎం ప్రోగ్రాం, చంద్రబాబు సాదా సీదాగా వ్యవహరించారు. జనంతో నేరుగా మాట్లాడడం బాగుందన్న రఘువీర. టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు, భక్తులకు రుచికరమైన ప్రసాదం, ఆహార యంత్రాలను మారుస్తామన్న ఈఓ. సింగరేణి బొగ్గు బావుల వేలంపై నిరసన, భూపాలపల్లిలో సిపిఎం బస్సు యాత్ర. కార్మికులకు అన్యాయం చేయొద్దని డిమాండ్. 4 ఏళ్ల చిన్నారిపై అసభ్య ప్రవర్తన, అనంతపురం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఘటన. ప్రిన్సిపల్ ఆంజనేయులపై ఫిర్యాదు. తుంగభద్రకు భారీగా వరద, 33 గేట్ల ద్వారా నీటి విడుదల. 1,79,000 క్యూసెక్ల అవుట్ఫ్లో. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో కంపు, సర్జికల్ వ్యర్థాల పారబోత. డంపింగ్ యార్డ్ ని తలపిస్తున్న దవాఖానా. నీట్ యూజీ పేపర్ లీక్ పై సుప్రీం తీర్పు, మళ్లీ నిర్వహించడానికి నిరాకరణ. మున్ముందు పకడ్బందీగా వ్యవహరించాలని సూచన. దాడులకు ఈడీ సిద్ధమవుతోంది. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. చాయ్ బిస్కెట్లు రెడీ అంటూ ట్వీట్. అహ్మదాబాద్ లో అవినీతి తిమింగలం, ఏసీబీకి చిక్కిన ఏటీడీఓ. 20 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి. ఆద్యంతం నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 200 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ.